హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. ఈరోజు మనం ఫోటోషాప్లో ఇమేజ్ మెనూలో వచ్చేసేసి ఎనాలిసిస్ గురించి చూడబోతున్నాం. ఈ ఎనాలిసిస్ ఆప్షన్లో వచ్చేసేసి సెట్ మెజర్మెంట్ స్కేల్, అలాగే సెలెక్ట్ డేటా పాయింట్స్, రికార్డ్ మెజర్మెంట్స్, రూలర్స్, కౌంటులు, ఇలా వీటి గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. వీటికి సంబంధించి ఇంట్రెస్టింగ్ టిప్స్ కూడా ముందు ముందు వస్తాయి. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ మెనూలో మనం ఎనాలసిస్ గురించి చూడబోతున్నాము. ఈ ఎనాలసిస్లో వచ్చేసేసి ఒక ఇమేజ్ పరిమాణాన్ని ఎలా కొలవాలి, స్కేల్ను ఎలా సెట్ చేయాలి, మరియు ఇతర కొలతలను ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా చూడబోతున్నాము. 1 minute. మీకు చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు. మనం ముందు క్లాస్లో వచ్చేసేసి క్యాలిక్యులేషన్స్ వరకే చెప్పుకున్నాము, మరి ఈ వేరియబుల్స్ ఏమైపోయినాయి అనుకోవచ్చు. ఓకే, ఈ వేరియబుల్స్ గురించి నేను ఆల్రెడీ ముందటి క్లాసుల్లోనే చెప్పడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మీకు ఐకార్డ్స్లో అయితే లింక్ ఇస్తాను, ఆ ఐకార్డ్స్లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా చెప్పాలి అంటే బాగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకని చెప్పేసి వీటి వరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ఇది క్లాస్ ఉంది కాబట్టి మీకు ఐకార్డ్స్లో అయితే ఇస్తున్నాను. సో ఐకార్డ్స్లో అయితే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి, అంటే ఈ వేరియబుల్స్కి సంబంధించి వీడియో ఏదైతే ఉంటుందో ఆ లింక్ని కూడా మీకు నేను డిస్క్రిప్షన్స్లో అయితే ఇస్తాను. సో అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఎనాలిసిస్లోకి అయితే వెళ్దాము. ఓకే, చూడండి ఇక్కడ ఎనాలిసిస్లో వచ్చేసేసి ఫస్ట్ సెట్ మెజర్మెంట్ స్కేల్. ఈ సెట్ మెజర్మెంట్ స్కేల్ అనేది కొలతల కోసం అనమాట. ఒక స్టాండర్డ్ స్కేల్ని సెట్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసేసి సెలెక్ట్ డేటా పాయింట్స్. ప్రత్యేక పాయింట్ను సెట్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. తర్వాత రికార్డ్ మెజర్మెంట్స్, మీ కొలతల్ని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో వాటిని స్టోర్ చేసుకోవడానికి ఈ రికార్డ్ మెజర్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత రూలర్. ఇమేజ్లో లైన్ మరియు డిస్టెన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఒక ఇమేజ్ తీసుకున్నాను ప్రభాస్ గారిది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ లాగా మీకు కనపడుతుంది. సో అది రూలర్స్. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడానికి రూలర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే కౌంట్ టూల్. ఈ కౌంట్ టూల్ అనేది ఇమేజ్లోని వస్తువులను లెక్కించడానికి, మీన్స్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక దండలాగా మీకు కనపడుతుంది. అందులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసుకోవచ్చు దేంతో, ఈ కౌంట్ టూల్తో. ఓకే, అంటే జస్ట్ మీరు ఒక్కొక్క దాన్ని కౌంట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకోవచ్చు. కౌంట్ అంటే జస్ట్ అక్కడ క్లిక్ చేసి కౌంట్ చేయంటే కౌంట్ చేయదు. ఓకే, తర్వాత ప్లేస్ స్కేల్ మార్కర్. చూడండి, నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసి ప్లేస్ స్కేల్ మార్కర్. ఇక్కడ మనకి ఒక మార్కర్ లాగా పెట్టుకోవడానికి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా ప్రతి టూల్ గురించి అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫర్ సపోజ్ చూడండి, యాక్చువల్గా ఈ ఇమేజ్లో మీకు నేను ఇమేజ్ తీసుకొని చెప్దాం అనుకున్నాను. పైనుంచి కింద దాకా ఇంత ఉంది, తర్వాత ఈ హెడ్ సైజ్ అయితే ఇంత వచ్చింది అని చెప్దాం అనుకున్నాను, కానీ అది కరెక్ట్గా అర్థం కాదు. సో అందుకని చెప్పేసి ఇది చూడండి, ఇది మనకి యాక్చువల్గా ఏంటి అంటే ఒక కొలత లేదు మన దగ్గర. ఒక ఇమేజ్ అయితే మనకు చూపించారు. చూపించిన తర్వాత నాకు ఒక టీవీ సెట్ వచ్చేసేసి 55 ఇంచెస్ ఉంది. నాకు దాని చుట్టూతా ఒక మౌంట్, అంటే ఇప్పుడు మనకి షోకేస్ అంటారు, ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది కదా, దాన్ని డిజైన్ చేయాలి అనుకోండి. డిజైన్ చేయాలి అంటే నాకు మధ్యలో ఇది ఉంది. సో దానికి ఎంత దిగాలి, దాని చుట్టూతా ఎంత కొలతలతో మనకి ఆ షోకేస్ అనేది డిజైన్ రావాలి అనేది తెలుసుకోవాలనుకోండి. తెలుసుకోవాలి అంటే ఫర్ సపోజ్ ఇది ఇక్కడ ఉంది, నాకు దీని చుట్టూతా నాకు ఎంత మెజర్మెంట్స్లో కావాలి కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తాను, టీవీ కొలతను తీసుకుంటాను. టీవీ నుంచి
ఎంత పైకి ఉంది, టీవీ నుంచి ఎంత కిందకు ఉంది, టీవీ నుంచి రైట్ సైడ్ ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది అనేది నేను డీటెయిల్స్ అనేది తీసుకొని అక్కడ నేను డిజైన్ చేయాలి అనుకోండి. సో అలాంటప్పుడు ఈ మెజర్ టూల్స్ అనేవి మనకు చక్కగా అయితే ఉపయోగపడతాయి. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఇమేజ్లోకి వెళ్ళి అనాలిసిస్లో ఇక్కడ సెట్ మెజర్మెంట్ స్కేల్ అనేది ఉంది. ఈ సెట్ మెజర్మెంట్ స్కేల్ అనేది నాకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నేను ఒక స్కేల్ని సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత అది ఇంత ఉంది అనేది నేను చెప్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు చూడండి అన్ని క్లియర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను స్కేల్ రూలర్ టూల్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రూలర్ టూల్ అని వస్తుంది. ఎక్కడుందో ఒకసారి దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఐ డ్రాపర్ టూల్ దగ్గర ఉంటుంది రూలర్ టూల్, దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇమేజ్లోకి అయితే వెళ్ళండి. ఇమేజ్లోకి వెళ్ళి అనాలిసిస్లోకి వెళ్ళి సెట్ మెజర్మెంట్ స్కేల్ అనేది తీసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెజర్మెంట్ టూల్లో ముందు ఈ టీవీ మెజర్మెంట్స్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను రూలర్ టూల్తో. ఓకే, తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా వచ్చినాయో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి నాకు మెజర్మెంట్స్ వచ్చి 131 ఉంది. అదేంటది పిక్సెల్స్ అనమాట 131 అనేది. ఇక్కడ దీన్ని అయితే తీసుకుంటున్నాను నేను క్లిక్ చేసుకొని. ఓకే, 131 ఉంది. ఇప్పుడు నాకు ఇమేజ్లోకి వెళ్ళి అనాలిసిస్లో సెట్ కస్టమ్ అని ఉంది. ఈ సెట్ కస్టమ్లో చూడండి, ఇక్కడ నాకు 131 అనేది పిక్సెల్ లెంత్ అనమాట. నాకు లాజికల్గా అంటే యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన లెంత్ ఎంత, 28 ఇంచెస్ అనమాట. అది మీరు ఎలా చెప్పగలరు అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూడండి, ఓకే, నాకు యాక్చువల్గా 55 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 55 ఇంచెస్ ఉండే టీవీ ఈ సైడ్ ఎంత ఉంటుంది అంటే 28.14 ఇంచెస్ ఉంటుంది. కామన్గా 14 తీసేసాను, 28 ఇంచెస్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 48 ఇంచెస్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు నాకు కావాల్సిన హైట్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడ కావాలి కాబట్టి నేను 28 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, దాన్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఇమేజ్లోకి వెళ్ళి అనాలిసిస్లో సెట్ కస్టమ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 131 ఉంది. లాజికల్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ అని ఇచ్చున్నాను. ఇక్కడ మీరు లాజికల్ యూనిట్స్ అని ఉంది కదా, దాన్ని వచ్చేసేసి ఇంచెస్లోకి మార్చాలి. ఇంచెస్ అని పెట్టేసేసి ఓకే అనండి. ఇక్కడ మీకు చూడండి 131 ఇలా 133 అని కనపడుతుంది కదా. యూజ్ మెజర్మెంట్ స్కేల్ దాన్ని క్లిక్ చేశారు అంటే మీకు అక్కడ ఏదైతే ఇంచెస్ ఇచ్చారో అవి ఇక్కడికి వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ అక్కడ 28 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు 28 అని వచ్చేసింది. అంటే దీన్ని మనం 28 ఇంచెస్ కింద సెట్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను లెంత్ తీసుకుంటే ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను తీసుకుంటే ఎంత వచ్చిందో బాగా అబ్జర్వ్ చేయండి, 54 ఇంచెస్. ఓకే, 54 ఇంచెస్ అని వచ్చిందనమాట. అంటే దీన్ని మైండ్లో పెట్టుకోండి, మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవద్దు. దీన్ని మైండ్లో పెట్టుకుంటే అర్థమవుతుంది. 55 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 55 ఉంది కదా అనుకుంటారు మీరు. దీన్ని మైండ్లో పెట్టుకుంటే దీని మెజర్మెంట్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇది 28 ఉంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 58 ఇంచెస్లో మనం దాన్ని సెట్ చేసుకోవాలి. అంటే మనకి కొలతలు లేనప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఒక లాజికల్గా ఆలోచించి ఇది ఇక్కడ వరకు ఇంత హైట్ ఉంది అనేది మనం పెట్టుకుంటాం అనమాట. పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను లెంత్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అది ఫస్ట్ వన్. ఓకే, లేదు మీరు డిఫాల్ట్ అని పెట్టుకుంటే నార్మల్గా ఇచ్చేస్తుంది. కస్టమ్ అని పెట్టుకున్నప్పుడు మనకి కావాల్సిన సైజులో మనం దాన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇమేజ్లో చూడండి, ఇక్కడ అనాలిసిస్లో ఇది ఆల్రెడీ చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఇది సెలెక్ట్ డేటా పాయింట్స్ అనమాట.
అంటే ఏంటి అసలు సెలెక్ట్ డేటా పాయింట్స్ అంటే ఏంటి? ఈ సెలెక్ట్ డేటా పాయింట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక డేటాని రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేసేటప్పుడు చూడండి, రికార్డ్ చేసేటప్పుడు నాకు కామన్గా ఏం కావాలి? ఇక్కడ చూడండి, లేబుల్ కావాలా, డేట్ అండ్ టైం కావాలా, లేదా డాక్యుమెంట్ నేమ్ కావాలా, సోర్స్ కావాలా, స్కేల్ కావాలా, స్కేల్ యూనిట్స్ కావాలా, స్కేల్ ఫ్యాక్టర్స్ కావాలా, అలాగే సెలక్షన్స్లో ఏం కావాలి? కౌంటు, ఏరియా, పెరిమీటర్స్, సర్కిల్స్, హైట్, విడ్త్, ఇలా మీకు ఏవైతే ఆప్షన్స్ కావాలి అనుకుంటారో, మీరు రూలర్ ద్వారా చేసినప్పుడు ఏ ఆప్షన్స్ అయితే కావాలి అనుకుంటారో వాటిని ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు అనమాట. కౌంట్ కావాలా, లెంత్ కావాలా, యాంగిల్ కావాలా, ఏం కావాలి? చూడండి, ఏ టూల్ ద్వారా చేస్తే ఏమేం కావాలి అనేది ఇక్కడ ఆప్షన్స్ని టిక్ పెట్టుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అసలు మరి ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది మనం ముందుగా చెప్పుకున్నాం కదా. మనం మెడికల్ దాంట్లో కావచ్చు, లేదా ఫోరెన్సిక్ సైన్స్లో కావచ్చు, అలాగే ఒక ఆర్కిటెక్చర్ దాంట్లో కావచ్చు, లేదా మన ఫోటోషాప్లోనే కావచ్చు. కామన్గా ఫోటో ఎడిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి, ఒక చోట నుంచి ఇంకో చోట వరకు, లేదా ఒక ఫోటో తీసుకున్నప్పుడు ఆ ఫోటో ఎంత పొడవు ఉంది, ఎంత విడ్త్ ఉంది, ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. బట్ మరి ఈ సెలక్షన్ డేటా అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, అందులో కూడా పర్టికులర్గా నాకు ఇయే కావాలి, నాకు ఈ ఆప్షన్స్ మాత్రమే వర్క్ అయితే చాలు, మిగతా ఆప్షన్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, చెక్ బాక్స్లో చెక్ అయితే తీసేయచ్చు అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే కస్టమైజేషన్ అవుతుందన్నమాట. ఎవరికి ఏం కావాలో ఆ ఆప్షన్సే పెట్టుకోవటం వల్ల వారికి ఆ స్పష్టమైన డేటా మాత్రమే ఉంటుంది, మిగతాది ఏది ఉండదన్నమాట. సో దానికోసం సెలెక్ట్ డేటా పాయింట్స్ అనేది ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, కామన్గా ముందు చూస్తున్నాం కదా, మనము వచ్చేసేసి ఒక ఇమేజ్ లేదా ఆర్కిటెక్చరు ఎంత విడ్త్లో ఎంత లెంత్లో మనము వాల్ మౌంట్ కావచ్చు, లేదా కబోర్డ్ కావచ్చు, షోకేస్ కావచ్చు, ఏదైతే మనం చూసామో అది డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేసాము. మరి ఫోరెన్సిక్ సైన్స్ అంటే అక్కడ వచ్చిన డేటాని ఎనాలిసిస్ చేసుకోవడానికి, ఇది ఎంత దూరం ఉంది, ఇది ఎంత పొడవు ఉంది, ఏంటి అనేది డీటెయిల్స్ అనేది మనం ఇందులో ఫీడ్ చేసుకోవడానికి ఇలాంటి డేటా పాయింట్స్ అనేవి మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే కామన్గా మెడిసిన్లో వచ్చేసి ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే ఒక హ్యాండ్కి ఇంకొక హ్యాండ్కి డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా, అలా చూసుకోవడానికి అనమాట. అంటే ఫర్ సపోజ్ ఒక బోన్కి ఇంకొక బోన్కి డిఫరెన్స్ ఎంత ఉంది, ఒక హ్యాండ్లో బోను ఒక రకంగా ఉంది, ఇంకో హ్యాండ్లో బోను ఇంకొక రకంగా ఉంది, సో వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంది అనేది చూసుకోవడానికి మనకి ఈ మెజర్మెంట్స్ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో అది యూజ్ చేసేటప్పుడు పర్టికులర్ డేటా నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు వీటిని మాత్రమే యూజ్ చేసి స్టిక్ చేసుకొని పెట్టుకుంటాం, కాబట్టి ఆ పర్టికులర్ డేటాని ఇవ్వడానికి ఈ సెలెక్ట్ డేటా పాయింట్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ మనకి చూడండి, సెలెక్ట్ అవ్వాలని ఉంది అంటే మొత్తం కావాలి అనుకుంటే, లేదు నాకు మొత్తం వద్దు అనుకుంటే డీసెలెక్ట్ ఆల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏవైతే వద్దు అనుకుంటారో వాటిలో ఒక్కొక్కటి కూడా చెక్ బాక్స్ తీసేసుకోవచ్చు. ఓకే, అది. అలాగే మీరు ఏవైతే టిక్ తీసేశారో వాటి వరకే పెట్టుకొని సేవ్ ప్రీసెట్ అంటే ఆ ప్రీసెట్ ఉంటుంది. సో మీకు కావాల్సినప్పుడు ఆ ప్రీసెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ మీకు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది సెలెక్ట్ డేటా పాయింట్స్ అనేది. ఓకే, ఇక్కడ రికార్డ్ మెజర్మెంట్స్ అనేది హైలైట్ అయిందా? లేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది ఈ రికార్డ్ మెజర్మెంట్స్ అనేది? ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే, మనం మెజర్ టూల్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెజర్ చేయాలి కదా. సో ఇలా మెజర్ చేశాను. ఇప్పుడు వెళ్ళండి ఇమేజ్కి, అనాలిసిస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి హైలైట్ అయింది కదా, రికార్డ్ మెజర్మెంట్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది. దీన్ని పూర్తిగా ఇక్కడికి ట్రాక్ చేయండి. చూడండి, ఇక్కడ మెజర్మెంట్స్ లాగ్ అని కనబడుతుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక రూలర్ తీసుకున్నాము. ఆ రూలరు డాక్యుమెంట్ ఏంటి, పేజ్ 4 అంట. సోర్స్ వచ్చేసి రూలర్ టూలు. తర్వాత స్కేల్ ఎలా ఉంది, ఎన్ని పిక్సెల్స్ ఉంది, స్కేల్ యూనిట్ ఇంచెస్లో ఉందా, పిక్సెల్స్లో ఉందా, లేకపోతే సెంటీమీటర్స్లో ఉందా. ఓకే, స్కేల్ ఫ్యాక్టర్ ఏంటి,
కౌంట్ 1 అంటే ఇప్పుడు మనం ఒకటే కదా తీసుకుంది. సో కౌంట్ 1 లెంత్ ఎంత ఉంది, యాంగిల్ ఎంత ఉంది, ఇలా చూసుకోవచ్చు. అలాగే ఇంకొకటి తీసుకొని దాన్ని కూడా నేను మెజర్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇమేజ్లోకి వెళ్ళి అనాలిసిస్లోకి వెళ్ళి రికార్డ్ మెజర్మెంట్స్ అంటే చూడండి దాన్ని కూడా రికార్డ్ చేసేస్తుంది. ఓకే, రూలర్ 2 ఓకే, ఎన్ని పిక్సెల్స్ ఏంటి ఇక్కడ చూడండి డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా. ఇందాకేమో 266 అని ఉంది, ఇదేమో 164 అని ఉంది. ఈ విధంగా మనం ఒక్కొక్క దాన్ని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఫర్ సపోజ్ ఇది రూలర్ అని ఇచ్చాము లేబుల్, రూలర్ అని కాకుండా మనం ఏదైనా పేరు పెట్టుకుంటే ఆ పేరు అనేది దానికి అప్లై అవుతుంది కాబట్టి ఇది ఇంత ఉంది, ఇది ఇంత ఉంది, ఇది ఇంత అని తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ మనకి డిలీట్ కూడా చేసుకోవచ్చు వద్దు అనుకుంటే. ఓకే, అది రికార్డ్ అనేది అనమాట. నెక్స్ట్ రూలర్ ఆల్రెడీ ఈ టూల్ యూజ్ చేస్తున్నాము. లేదా నేను కౌంట్ టూల్, నాకు కౌంట్ టూల్ కావాలి అనుకుంటే కౌంట్ టూల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది నేను ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే దానికి ప్రతిదానికి ఒక నెంబర్ అనేది వచ్చిందనమాట. బట్ అది కనపడటం లేదు. అంటే ఇక్కడ కలర్ వచ్చేసేసి ఆ కలర్లో ఉంది కాబట్టి నాకు కనపడటం లేదనమాట. జస్ట్ ఓకే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వీటి పక్కన ప్రతిదాని పక్కన ఒక నెంబర్ కనపడుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4, 5, 6, 7, 8. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. 8, 9, 10, 11, 12 కనపడుతున్నాయి కదా. ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం కౌంట్ చేసుకోవడానికి ఈ కౌంట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. వీటిని కూడా నేను రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే అనాలిసిస్లోకి వెళ్ళి రికార్డ్ మెజర్మెంట్స్ కౌంట్ కూడా వచ్చేసింది చూడండి. ఓకే, ఇక్కడ మనం 13 తీసుకున్నామంట. చూడండి ఇక్కడ ఒకటి ఉంది 13. ఓకే, అలా ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనం ఇక్కడ అనాలిసిస్లో రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత ప్లేస్ స్కేల్ మార్కర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక మార్కర్ లాగా నాకు కావాలి అనుకున్నప్పుడు చూడండి ఇలా తీసుకున్నాను. లెంత్ 1 అనేది 28 ఇంచెస్ అని ఉంది. లేదా నాకు ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్ అని పెట్టున్నాను. 4 ఇంచెస్ పెట్టుకొని మీకు టాప్లో కావాలా, బాటంలో కావాలా, లేకపోతే బ్లాక్లో కావాలా, లేకపోతే ఎలా కావాలి, కలర్ బ్లాక్ కావాలా, వైట్ కావాలా అని అడుగుతుంది. స్కేల్ మార్కర్ అనమాట. అది జస్ట్ ఒక మార్క్ లాగా వస్తుంది చూపించడానికి మనకి. అది ఎలా కావాలి, ఫాంట్ ఏది కావాలి, ఏరియల్ కావాలనుకుంటే ఏరియల్, లేదా టైమ్స్ న్యూ రోమన్ కావాలనుకుంటే టైమ్స్ న్యూ రోమన్. ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు ఒక లైన్ లాగా వచ్చింది. అంటే జస్ట్ ఒక స్కేల్ లాగా అనమాట అది. ఈ స్కేల్ని బట్టి మనం మిగతా వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఒక స్కేల్ మార్కర్ అనమాట అది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఇది ఇంత లెంత్ ఉంది, ఒక 28 ఇంచెస్ అయితే ఉంది నాకు అనేది తెలుసుకోవటం కోసం పెట్టుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ ఒక మార్కర్ లాగా. ఓకే, లేదు నేను ఒక బాక్స్ గీస్తున్నాను, ఆ బాక్స్ అనేది నాకు పర్టికులర్గా ఈ సైజే కావాలి అంటే నేను ఒక లెంత్ పెట్టుకున్నాను కాబట్టి దాన్ని ఆ బాక్స్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం మనం, సపోజ్ చూడండి ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు అయితే పెట్టి దీన్ని పైకి ఇలా అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సేమ్ నాకు 28 ఇంచెస్లోనే ఉంటుంది కాబట్టి, అంటే అక్కడ నేను 28 ఇంచెస్ అని పెట్టాను కాబట్టి సో ఆ లెంత్లోనే నేను తీసుకోవచ్చు అనమాట. అంటే జస్ట్ నాకు ఒక మార్కర్ లాగా, ఒక స్కేల్ లాగా దీన్ని యూజ్ చేసుకోవడానికి నాకు అది ఉపయోగపడుతుంది మెజర్ చేసుకోవడానికి. ఓకే, ఇవి ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇది పర్టికులర్గా ఏంటి అంటే ఎవరైతే ఎక్కువగా అనాలసిస్ చేస్తూ ఉంటారో సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ అనాలసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఇమేజ్ మెనూలో అంటే ఓల్డర్ వర్షన్స్లో ఇమేజ్ మెనూలో ఈ అనాలసిస్ లేదు. స్పెషల్గా దానికి ఏం చేశారంటే అనాలసిస్ అని ఒక మెనూని క్రియేట్ చేసి ఆ మెనూలో ఈ ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే కొత్త వర్షన్లో ఈ అనాలసిస్ అనే మెనూని రిమూవ్ చేసేసి ఇమేజ్ మెనూలోనే దాన్ని పెట్టేశారు. ఓకే, ఇవి ఆప్షన్స్ వచ్చేసేసి. ఓకే, ఎవరైతే ఫోటో ఎడిటర్స్ ఉంటారో వాళ్ళకైతే దీంతో పెద్దగా అవసరం అయితే ఉండదు. బట్
ఇందులో ఆప్షన్ ఉంది కాబట్టి దాని పర్టికులర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి దాన్ని చూస్తున్నాం అనమాట. ఓకే. కాకపోతే అవి ఎవరికి ఉపయోగపడతాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది. ఎవరైతే మెడిసిన్, తర్వాత ఆర్కిటెక్చర్, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ఇలా ఎవరైతే చేసుంటారో సో వాళ్ళు ఈ ఫోటోషాప్ని యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ ఆప్షన్స్ అనేవి చక్కగా అయితే ఉపయోగపడతాయి. ఓకే. పర్టికులర్గా ఈ ఆప్షన్స్ గురించి మన ఛానల్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగతా ఛానల్స్లో ఎనాలిసిస్ అంటే జస్ట్ ఈ మెజర్ టూల్తో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెజర్ చేసుకోవచ్చు అని ఒక్క ఆప్షన్ మాత్రమే చెప్తున్నారు. ఈ మన తెలుగులోనే కాదు అన్నిట్లో వచ్చేసి ఈ ఎనాలిసిస్ గురించి అయితే పెద్దగా అయితే ఎవరు చెప్పింది లేదు. సో ఫస్ట్గా మన ఛానల్లో మాత్రమే పర్టికులర్గా దీన్ని వివరించి చెప్పడం అయితే జరుగుతుంది. మీకు గనక ఈ క్లాస్ అర్థమైతే మీరు లైక్ చేసి ఒక కామెంట్ అయితే ఓకే అని టైప్ చేసి పెట్టండి. ఓకే. మరిన్ని వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.